గొర్రెపిల్ల వినయం కలిగిన స్వభావాన్ని కలిగి ఉంటుంది. గొర్రెపిల్లకి ఏముంటుంది? వినయం ఉంటుంది. చెప్పిన మాట వినే గుణం ఉంటుంది. మేకలు ఏం చేస్తాయి? మేకలు ఎలా ఉంటాయి? ఎవరు ఎటు పడితే అటు చదువుకోదు. ఇటు ఒక మేకలకి ఇటు ఒక మేకలకి అటు ఒక వెళ్ళిపోతాయి. కానీ గొర్రెలు ఏమవుతాయి? కాపరి వెనకాలే నడుస్తాం. కాబట్టి ఆ వినయమైన స్వభావము, మాట వినే గుణము గొర్రెలకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? దీస్ షల్ మేక్ వార్ విత్ ద ల్యాంబ్. ఎవరు యుద్ధం చేసేది? ఎవరు? గొర్రెపిల్లతో యుద్ధం చేసేది ఎవరు? అపవాది తన యొక్క అనుచరులందరూ కూడా గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు. అండ్ ద ల్యాంబ్ షల్ ఓవర్కమ్ దెమ్. ఆ గొర్రెపిల్ల ఏం చేస్తుంది? వారిని జయిస్తుంది. కాబట్టి ఈ లోకంలో కూడా మనము మెస్సయ్య అనుచరులుగా ఉన్నప్పుడు అపవాది సంబంధమైన ఆలోచనల్ని మనం జయించాలి. అంతేగాని ఇతరులాగా లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తే మనము జయించిన గుంపులో ఉండము. కాబట్టి గొర్రెపిల్ల ఈ లోకాన్ని జయించాడు. గొర్రెపిల్లగా మెస్సయ్య లోకాన్ని జయించాడు. ఫర్ హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన జయించాడు కాబట్టి ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా ఎత్తబడ్డాడు. దేవుని యొక్క కుడిపార్శ్వమునకు హెచ్చించబడ్డాడు. కాబట్టి మనము ఈ లోకాన్ని, లోకపు ఆశల్ని జయించే వారిగా ఉండాలని వాక్యము మనల్ని బాగా హెచ్చరిస్తుంది. ఇక్కడ ఈ జయించే వారికి ఉన్న లక్షణాలు చూడండి. ఒకటి, వారు దే ఆర్ కాల్డ్ పీపుల్. దే ఆర్ కాల్డ్ అంటే పిలువబడిన వారు. కాబట్టి అనేక మంది లోకంలో జీవిస్తున్నారు, కానీ అందరూ పిలువబడలేదు. వాళ్ళు పిలువబడినారు. రెండో వాళ్ళు దే ఆర్ చోజన్. వాళ్ళు ఏర్పరచబడిన వారు. అండ్ ఫెయిత్ఫుల్. వాళ్ళు ఎలా ఉన్నారు? నమ్మకంగా ఉన్నారు. కాబట్టి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకంగా ఉన్నవారు గుంపులో మనం ఉన్నామా? లేమా? మెస్సయ్య కాలంలో ఆయన ఎంతో మంది ఉన్నారు. అక్కడ శాస్త్రులు, పరిచయం చాలా మంది ఉన్నారు కదా. మరి చేపలు పట్టుకునే పేతుని, యోహాన్ని ఎందుకు పట్టుకున్నాడు? వాడు ఎందుకు పిలిచాడు? వాళ్ళు నమ్మకమైన వారుగా ఉన్నారు. వారిలో ఎటువంటి మోసపు గుణాలు లేవు. కాబట్టి వాళ్ళు నిజాయితీ కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి ఆయన వారిని ఎంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 1 తిమోతి 6:12 చూద్దాం. 1 తిమోతి 6:12 ఏముందో చూద్దాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవనము చేపట్టము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంది. కాబట్టి ఇక్కడ నీవు పిలువబడ్డావు. నేను కొరకు పిలువబడ్డావు. మనం యు ఆర్ ఎ కాల్డ్ పర్సన్. దేని కొరకు? విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని మనం పోరాడాలి. పోరాటం అంటే కత్తి కొరకు యుద్ధం చేయడం కాదు. అపవాది సంబంధమైన అనేకమైన శోధనలు ఈ లోకంలోకి వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. అందరిలాగా ఏ ఏడగా గొడుగు పడటం కాదు. విశ్వాస జీవితాన్ని కోల్పోవడం కాదు. కష్టాలు వచ్చినప్పుడు మరి సత్యాన్ని విడిచిపెట్టడం కాదు. ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టడం కాదు. మరి ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి నేను అబద్ధం ఆడానని చెప్పేవాడు ఉండొచ్చు. కాబట్టి మనం ఏ పరిస్థితి వచ్చినా కానీ వాక్యాన్ని గట్టిగా అనుసరించే వారిగా మనం ఉంటే అది మంచి పోరాటంగా ఎంచబడుతుంది. నిత్య జీవాన్ని మనము చేపట్టిన వారముగా ఉంటాం. కాబట్టి ఇక్కడ పిలువబడిన వాళ్ళు ఏం చేస్తారండి? మంచి పోరాటాన్ని పోరాడతారు, నిత్య జీవంలో ప్రవేశిస్తారు. యోహాను 16:8 కూడా చూద్దాం. యోహాను సువార్త 16:8. ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పుకొనజేయు. కానీ మెస్సయ్య ఈ లోకంలో ఏం చేశాడు? మనలో పశ్చాత్తాపాన్ని కలగజేసి, మనలో పరివర్తన కలగజేసి
మన పాపాలని ఒప్పుకునే విధంగా మనల్ని మార్చాడు. మెస్సైని అనుసరించేవాడు మొట్టమొదటి ఏం చేయాలి? నేను పాపిని అని ఒప్పుకోవాలి. ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. మరలా ఆ పాపాన్ని చేయకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా ఫిలిప్పీ 2:12 చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 కూడా చూద్దాం. ఫిలిప్పీ 2:12. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో ఈ కాలంలో భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. కాబట్టి ఇక్కడ మన రక్షణని ముందుకు కొనసాగించాలి. ఏదో అందరి ముందు ఒక రకంగా, మనుషులు లేకపోతే ఒక రకంగా, ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక రకంగా, బయటికి వెళ్ళినప్పుడు ఒక రకంగా మన జీవితం ఉంటే అది మంచి సాక్ష్యం కాదు. మనం ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాక్యం ఎడల అంటే పాపం చేయడానికి భయపడాలి. సొంత రక్షణ అంటే ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా, ఒంటరిగా ఉన్నా, 10 మందితో ఉన్నా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. గలతీ 5:22-24. గలతీ 5:22-24. 5వ అధ్యాయము 22-24. ఆత్మఫలాలు ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమేమీ లేదు. కాబట్టి మనలో మెస్సైని అనుసరించే వారిగా ఈ యొక్క ఎన్ని లక్షణాలు? ఆత్మఫలాలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి కదా. ఈ 9 లక్షణాలు మనలో ప్రతి నిత్యము ఉండేలాగా ఏం చేయాలి? మనము ప్రేమ మనం ఏం చేస్తాం? ప్రేమ ఎవరికి చూపిస్తాం? మనకి ఇష్టమైన వారి మీద ప్రేమ చూపిస్తాం, శత్రువుల మీద ద్వేషం చూపిస్తాం. కానీ వాక్యం ఏం చెప్తుంది? అందరినీ ప్రేమించాలి. సంతోషం దేవుడు మేలు చేసినప్పుడు సంతోషంతో గంతులు వేస్తాం. ఏదైనా నష్టం వస్తే దేవుడి మీద అలుగుతాం, అలా తిట్టేస్తాం. సమాధానం, అందరితోనూ సమాధానాన్ని కలిగి ఉండాలి. దీర్ఘశాంతం అంటే లోకంలో అనేక మంది మనల్ని నిందిస్తారు, ఇబ్బందులు పడతారు, శోధనలు వస్తూ ఉంటాయి. మనం ఓర్పులు వహించి దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా సాత్వికము, గౌరవం తొందరపడి మన ఇతరుల్ని మాట్లాడకూడదు. ఆశానిగ్రహం, దేవుడు తను ఇచ్చే ఈవులు ఇవాళ ఇవ్వకపోవచ్చు. మన విశ్వాస జీవితంలో స్పాంటేనియస్గా ఈ రోజునే అన్నీ రావాలంటే దొరకదు. ఓర్పుతో విశ్వాసంలో కొనసాగినప్పుడు ఒకనొక రోజున తగిన కాలంలో ఆయన ఏం చేస్తాడు? నీకు ప్రతిఫలం ఇస్తాడు. అప్పటి వరకు మనం ఎలా ఉండాలి? ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఇవే ఆత్మ స్వభావాలు. అదేవిధంగా 1 కొరింథీ 10:31. 1 కొరింథీ 10:31. 1 కొరింథీ 10వ అధ్యాయము 31. కాబట్టి మీరు భోజనం చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. కాబట్టి మన యొక్క ప్రతి పని కూడా అంటే ఇక్కడ ఆ భోజనము ఎలాంటి భోజనం చేయాలి? ఏమంటారు ఇక్కడ? కొంతమంది ఏమన్నారు, ఏది పడితే తినేయచ్చు అంటున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు తిన్నా తాగినా ఏం చేసినా దేవుని మహిమపరచాలి. అంటే దేవుని మహిమపరచాలంటే వాక్యానుసారంగా మనము జీవించాలి, దేవుని చిత్తానుసారముగా మనము జీవించాలి. అంతేగాని లోకాన్ని మెప్పించడం కోసము వాక్యాన్ని మనం ఇష్టానుసారంగా తారుమారు చేయకూడదని వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తుంది. కాబట్టి మనము మన జీవితకాలంలో వాక్యాన్ని ఉన్నతున్నట్టుగా అనుసరించే వారముగా ముందుకు కొనసాగాలి. దేవుడి వాక్యాన్ని దీవించును.